बाइक रखे Okay.
జరిగేటువంటి శివక్షేత్రంలో సుప్రసిద్ధమైనటువంటి మహాక్షేత్రం కాళేశ్వరం. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిత సరస్వతి సంగమంతో ఈ మన తెలంగాణలో సుప్రసిద్ధమైనటువంటి మహాక్షేత్రం, కాశీకి దీటైనటువంటి మహాక్షేత్రమైనటువంటి ఈ క్షేత్రాన్ని 28 వసంతముల క్రితం ఇక్కడికి వచ్చి శిఖరాభిషేకం చేయడం జరిగింది. ఆదిముక్తేశ్వర స్థాపన పునఃప్రతిష్ఠా మహోత్సవంలో వాటిలో పాల్గొనడం జరిగింది. మరలా జగద్గురువుల యొక్క దివ్యానుగ్రహంతో ఇక్కడ జరిగేటువంటి లోక కళ్యాణార్థం జరిగేటువంటి శతచండీ సహిత మహారుద్ర పురస్సర సహాకుంభాభిషేక మహాప్రభావంలో స్వామివారి యొక్క దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి జగద్గురువుల యొక్క ఆదేశానుసారం వారి యొక్క ఆరోగ్యంగా ఇక్కడికి రావడం జరిగింది. లోకక్షేమార్థం మహాకాళేశ్వరుని, ముక్తేశ్వరుని అర్చించి జనులందరూ, మన రాష్ట్ర ప్రజలందరూ, మన రాష్ట్రమే కాక విశ్వమంతా కూడా క్షేమంగా ఉండాలి అనేటువంటి యొక్క తలంపుతో చేసే ఈ సత్కార్యం సఫలమై ಎಲ್ಲರಿಗೂ శివానుగ్రహం కలగాలి అనేటువంటి ఒక ఆ సంకల్పంతో అర్చించడం జరిగింది. పరమాత్మ విషయంలో మనం భక్తులు అనేక పర్యాలు ఈ ఆలయానికి, క్షేత్రానికి వస్తాం, తీర్థయాత్రలు చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ వీటికన్నా ముఖ్యమైనటువంటి ధర్మం యొక్క ఆవశ్యకతని, ధర్మం యొక్క ఆచరణను శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నామన్న విషయాన్ని మనం చూస్తున్నట్లయితే ఆ ధర్మాసక్తి, ధర్మాచరణం వల్ల మనం చేసేటువంటి ఏ కార్యములైనా అనంతముగా సఫలమవుతుంది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకుని వారి వారి యొక్క అట్టి ధర్మాన్ని ఆచరించినటువంటి ఎంతో సులభంగా ఉన్నా రాకపోకలకు కూడా కష్టతరమైనటువంటి కాలంలో వన్యమృగాల నడుమ కూడా ఉంటూ వ్యవసాయం చేస్తూ వేద ధర్మాన్ని రక్షించాలనేటువంటి ఒక లక్ష్యముతో ప్రసిద్ధిగాంచినటువంటి అగ్రహారం. అటువంటి అంత వైశిష్టం కలిగినటువంటి ప్రాంతంలో మనం ఈరోజు ఇంత వైభవంగా ఈ ప్రాంతం అంతా, దాక్షిణాత్య ప్రాంతం అంతా కూడా శంకరుడు వారి కాలం నుండి వారు చెప్పారు చేస్తున్నారు. జగద్గురువుల యొక్క ఆశస్సులు తీసుకుని చేయడం అనేది ఒక పరిపాటిగా ఉన్నది. వారి ఆరోగ్యం తీసుకుని చేయటం అనేది చాలా విశేషం. భక్తితో చేస్తున్నాం. భక్తిగా మనం శంకరుడు మనం చేయగలిగింది ఏమిటి అని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే మనం కాస్త సొమ్ము ఏదైనా ఇద్దాం, కాస్త బంగారం ఇద్దాం అనుకుంటే శంకరుడు తన చేతిలో స్వర్ణ పర్వతాన్ని, మేరు శిఖరాన్ని ధరిస్తున్నాడు. ఇక్కడ ఈ క్షేత్రంలో ఒక ఐతిహ్యం అంటారు, ముక్తేశ్వరుని దర్శనానికి అన్నారు. ఈ విషయాన్ని గ్రహించి క్షేత్రం యొక్క ప్రాశస్త్యము, శివారాధన యొక్క ప్రాశస్త్యం గ్రహించి జరిగే కార్యక్రమాల్లో పాల్గొని శివకృప పాల్గొనాలని పరిపూర్ణముగా భాగస్వామి అవ్వాలని తెలియజేస్తూ రేపటి రోజు కార్యక్రమం మహాకుంభాభిషేచనం, సహస్ర ఘటాభిషేచనం. ప్రతి ఒక్కరూ మనం ఎంతమంది ఉన్నా మన అందరికీ మంది కూడా
దృష్టిగా ఈశ్వరమయంగా అవ్వాలి భాషణ. హర నమ